హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు బాహుబలి హ్యాండ్ కటింగ్ చాలా ఈజీ మెథడ్లో అయితే చెప్తున్నాను. మనము హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ సైజ్ అయితే ఫస్ట్ తీసుకోవాలన్నమాట. మనం మామూలు నార్మల్ బ్లౌజ్కి హ్యాండ్ ఎలా కుడతామో అదే సైజ్ అయితే తీసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ నుంచి నేనైతే ఆమ్ రౌండ్ సైజ్ అయితే 7 ఇంచెస్ ఉంది కాబట్టి నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. అలాగే చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి 3 ఇంచులు కిందికి పెట్టుకొని నేను మెయిన్గా కిందికి పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా 3 ఇంచులు కిందికి అయితే స్ట్రైట్గా పెట్టుకొని ఆమ్ రౌండ్ సైజ్ అయితే చూసుకుంటున్నాను అనమాట. అలా కట్ చేసుకున్న తర్వాత మనం మామూలు బ్లౌజ్కి హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటున్నామో 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అని పెట్టుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనము మామూలు హ్యాండ్తోనే ఎలా స్టిచ్ చేసుకోవాలి బాహుబలి హ్యాండ్ చాలా నీట్గా వస్తుందండి. చాలా నీట్గా అంటే నీట్గా వస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకైతే బాగా అర్థమవుతుంది. నేను నార్మల్ హ్యాండ్ని కట్ చేస్తున్నా కదా, నార్మల్ హ్యాండ్ ఎలా కట్ చేస్తారో అలాగే కట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే నేను చెప్పిన విధంగా అయితే కట్ చేయండి. ఏమి ఎంత ఈజీగా ఉంటుందంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను ఇక్కడ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ అయితే 8 ఇంచులు ఉంది కదా, ఇందులో మధ్యనికైతే నేను కట్ చేసుకుంటున్నాను. మధ్యనికైతే మార్క్ వేసుకొని ఇక్కడ సైడ్ కూడా ఇక్కడ 4 ఇంచులు అయితే ఇక్కడ కూడా 4 ఇంచులు అయితే మార్క్ అయితే వేసుకొని డాట్ వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత నేను కింద పట్టికి కిందిది పెట్టుకుంటున్నాను అనమాట. పైది బుగ్గలకి అయితే పెట్టుకుంటున్నాను హ్యాండ్స్కి. ఇలా కట్ చేయడం వల్ల బుగ్గలు అనేవి జారనట్టు అయితే మనకు ఉంటుంది. కొంచెం కిందికి ఎక్కువ తక్కువ తీసుకుంటే కొంచెం బుగ్గలు అనేవి జారినట్టు అనిపిస్తుంది. అందుకే నేను సమానంగా అయితే తీసుకుంటున్నాను. అలాగే నేను కింద పట్టి కోసం అయితే ఈ అంచునైతే తీసుకుంటున్నాను. నేను నాకు కొంచెం అయితే సాలకు వచ్చింది. ఇది అక్కడ 1/2 ఇంచు ఇక్కడ 1/2 ఇంచు అయితే పెట్టుకొని కట్ చేసుకుంటాను అనమాట. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి పఫ్ అనేది చాలా మంచిగా వస్తుందన్నమాట. లైనింగ్ అట్లా కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు పైన హ్యాండ్స్ కోసం ఫీల్స్ కోసం నేనైతే మళ్ళీ చీర క్లాత్ని అయితే తీసుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్ అయితే అంత దూరం పెట్టుకొని నేను 5 ఇంచెస్ అయితే మధ్యన పెట్టుకుంటున్నాను. అలా 5 ఇంచెస్ మధ్యన పెట్టుకున్న తర్వాత 1 ఇంచ్ అయితే నాకు కరెక్ట్ అయితే ఉంది. 1.5 అంతకంటే పైగా కూడా పెట్టుకోవచ్చు మనము. నేనైతే 1.5 అయితే పెట్టుకుంటున్నాను హ్యాండ్కి. అలా కట్ చేసుకొని మనము అలా గుజ్జు అయితే పెట్టుకోవచ్చు అనమాట. మనము ఇక్కడ నేను 1 ఇంచ్ మార్క్ అయితే వేసుకుంటున్నాను. ఫస్ట్ మార్క్ వేసుకున్నా కదా 5 ఇంచుల కాడ నుంచి అక్కడైతే ఖర్చు అయితే పెట్టుకుంటున్నాను నేను ఫీల్స్ పెట్టుకోవడానికి. అలా ఫీల్స్ పెట్టుకొని నేను అంచితే ఇప్పుడు మెయిన్గా లైనింగ్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. లైనింగ్ క్లాత్ అయితే ఎట్లా ఉంటే అట్లా పెట్టుకొని 4 మడతలు అయితే లైనింగ్ ఎంత ఉంటే అంతే అయితే నేను కట్ చేసుకుంటున్నాను. మెయిన్ క్లాత్కి అయితే లైనింగ్ ఎంత ఉంటే అంతే కట్ చేసుకుంటున్నాను. కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకున్నాను, దాన్ని కట్ చేసుకుంటున్నాను, తర్వాత కట్ చేసుకుంటాను అనమాట. నేను మెయిన్గా ఇక్కడ కట్ చేసుకుంటున్నాను కదా మెయిన్ క్లాత్ అయితే. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్కి అయితే నేను చీరదే తీసుకుంటున్నాను కాబట్టి హ్యాండ్ అయితే ఇట్లా మడత పెట్టుకుంటే తక్కువ వస్తుంది కాబట్టి నేను ఇలా మడత పెట్టుకుంటున్నాను అనమాట. అలా పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లైనింగ్ క్లాత్ పై వేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ పై వేసుకొని నేను ఎంత ఉంటే అంత అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను, క్లియర్గా చూడండి. నేనైతే స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను అనమాట. నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అంచుకి పట్టు ఉంటుంది కదా, ఆ పట్టుకి అయితే స్టిచ్ చేసుకుంటాను అలా అనమాట. అలా స్టిచ్ చేసుకుంటాను. ఒకటి ఇది అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకైతే బ్లౌజు పట్టీ అనేది సపరేట్గా అంచు అనేది హ్యాండ్ పైన బుట్ట అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అలా స్టిచ్ చేసుకోవడం వల్ల నేను మళ్ళీ లైనింగ్ క్లాత్ పై ఒక స్టిచ్ అయితే చేసుకుంటున్నాను.
అలా స్టిచ్ చేసుకోవడం వల్ల మళ్ళీ తిప్పేసి దానిపైనే ఒక స్టిచ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అలా స్టిచ్ చేసుకొని మిగిలిన లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కట్ చేసుకున్న దాన్ని నేను ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే నీట్గా అతికించుకుంటున్నాను. ఇలా లైనింగ్ని అతికించుకొని మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ ఎట్లా ఉంటే సీదది ఉల్టా పెట్టుకొని నీట్గా అయితే అతికించుకుంటున్నాను అనమాట. ఇలా అతికించుకున్న తర్వాత లైనింగ్ అనేది నీట్గా చూసుకుంటూ అతికించుకోవాలి, మడతలు రానట్ట. లైనింగ్ అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే చాలా నీట్గా చెప్తున్నాను. ఎంత నీట్గా అంటే చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అనమాట మీకు. ఎక్కువ ఉన్న లైనింగ్ క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నట్టయితే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇక్కడ నేను ఖర్చు పెట్టాను కదా, అక్కడ నుంచి అయితే ఫీల్స్ అయితే పెట్టుకుంటూ రావాలన్నమాట. నేను ఫీల్స్ అయితే చిన్న ఫీల్స్ అయితే పెట్టుకుంటున్నాను. బుట్ట అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అలా అయితే ఫీల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. చాలా నీట్గా పెట్టుకుంటూ రావాలన్నమాట ఫీల్స్ని. అలా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత హ్యాండ్కి సరిపోతుందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలన్నమాట. నాకైతే హ్యాండ్కి అయితే కరెక్ట్ సరిపోతుంది, చాలా నీట్గా సరిపోతుంది అనమాట. నేను తిప్పేసి అలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను పట్టి తీసుకున్నా కదా, పట్టికి మెయిన్ క్లాత్ అయితే ఇలా పెట్టుకొని పైన ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రావాలన్నమాట. నేను చెప్పిన విధంగా ఎక్కడ స్కిప్ చేయొద్దండి. అలా అయితే చూడండి, అలా మెయిన్ క్లాత్కి పట్టికి ఒక స్టిచ్ అయితే చేసుకుంటూ రావాలన్నమాట. అలా చేసుకుంటూ వచ్చిన తర్వాత మనం రౌండ్గా చుట్టుకొచ్చి తిప్పేసినట్టయితే మనకి ఈ కుట్ట అనేది కనబడనట్ట నీట్గా ఉంటుందన్నమాట. ఇలా నేను పిలిచినైతే ఇలా బుగ్గని ఇట్టే పెట్టుకొని అలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను, తిప్పేస్తున్నాను అనమాట రౌండ్ని. అలా తిప్పేసినట్టయితే మనకి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి తీయాలన్నమాట. దానిలో నుంచి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత అలా తీసినట్టయితే మనకి నీట్గా వస్తుందన్నమాట హ్యాండ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ అనేది పైన ఫీల్స్ అయితే పెట్టుకుంటూ రావాలన్నమాట. నేను ఖర్చు ముందరనే పెట్టాను కదా, అక్కడ నుంచి ఖర్చు దగ్గర నుంచి మనం ఫీల్స్ అయితే పెట్టుకుంటూ రావాలి. నేను ఆడ వరకు ఫిల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఎంతవరకు ఖర్చు ఉందో ఆడ వరకు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. మనం ఇలా ఒకసారి అన్నట్టయితే బాహుబలి హ్యాండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో, నీట్గా వస్తుందన్నమాట. నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే బాహుబలి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది. చూడండి, ఇంకోటి కూడా అలాగే కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నాను అనమాట. రెండు సేమ్ కొలతలతో అయితే కట్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను. చాలా నీట్గా వచ్చిందనమాట హ్యాండ్ అనేది. నేను చెప్పిన గుర్తులతో మీరు బాహుబలి హ్యాండ్ స్టిచ్చింగ్ చేసినట్టయితే హ్యాండ్ అయితే చాలా నీట్గా వస్తుందన్నమాట. నేను ఫస్ట్ మెయిన్ అయితే ఇప్పుడు ఎక్కడైతే మెయిన్గా అలా పట్టుకొని ఒక ఖర్చు అయితే వేసుకొని లోత్ అనేది తీస్తానన్నమాట. అక్కడ నుంచి లోత్ అనేది ఇక్కడ నుంచి 1 ఇంచ్ వరకు మార్క్ వేసుకొని అక్కడ నుంచి మనం టక్స్ వేసుకుంటాం కదా, అక్కడ నుంచి ఒక ఆడు వరకు లోతు తీసుకోవాలన్నమాట. నేను చెప్పిన విధంగా అలా స్టిచ్ చేసుకొని కట్ చేసుకున్నట్టయితే మనకి నీట్గా వస్తుందన్నమాట. అక్కడ 1/2 ఇంచ్ అయితే లోతు తీసుకుంటున్నాను నేను, 12 ఇయర్స్ బేబీ కాబట్టి. నేను ఇప్పుడైతే హ్యాండ్కి అయితే స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. లోత్ అనేది ముందర సైడుకు ఉండేటట్టు హ్యాండ్ పెట్టుకొని వెనుక సైడ్ భాగానికి లోతు లేని సైడ్ అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుందన్నమాట.
అలా నీట్గా స్టిచ్ చేసుకున్నట్టయితే పఫ్ అయితే చాలా నీట్గా వచ్చింది చూడండి. చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను అదే హ్యాండ్ లాగా దీన్ని కూడా స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట. రెండో హ్యాండ్ కూడా అలాగే స్టిచ్ చేసుకుంటున్నాను. లోతు ముందర వైపుకు ఉండేటట్టు చూసుకొని సరిగ్గా చూసుకొని ఎక్కడ సైడ్ది అక్కడే స్టిచ్ చేసుకున్నట్టయితే చాలా నీట్గా వస్తుంది అనమాట. ఇలా నేను చెప్పిన విధంగా స్టిచ్ చేసుకున్నట్టయితే బాహుబలి హ్యాండ్ అనేది చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి బాహుబలి అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట. నేనైతే నడుము దగ్గర నుంచి చివరి కుట్లు అయితే నడుము దగ్గర నుంచి స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే నేను ఆమ్ రౌండ్ దగ్గర చంక దగ్గర అనేది ముడతలు రానట్టు ఉంటుందన్నమాట. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మీకైతే చాలా నీట్గా చెప్తున్నాను. ఇది ప్రిన్స్ కట్ బ్లౌజ్ కాబట్టి నేనైతే బాహుబలి హ్యాండ్స్ అయితే టచ్ చేసినాను. వీటికి చాలా నీట్గా వచ్చినాయి అనమాట బాహుబలి హ్యాండ్స్ అనేటివి. ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది. నేను వీడియో అయితే చాలా నీట్గా అయితే ఇక్కడ బాహుబలి అండ్ వీడియో అయితే నేనైతే చాలా నీట్గా చూపించడం అయితే జరిగింది. కటింగ్ స్టిచ్చింగ్ అయితే చాలా నీట్గా చూపించాను. ఇక్కడైతే నేను ఒక ఉక్స్ అయితే పెట్టుకుంటున్నాను రౌండ్ అనేది, అదైతే చూపించలేదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.